హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఈ యొక్క కౌశలం ఈ సెకండ్ రౌండ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్, అలాగే కౌశలం సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అది ఎవరికి, ఇది అలాగే మనకు ఇప్పుడు కౌశలం సెకండ్ రౌండ్లో సెకండ్ అసెస్మెంట్లో కౌశలం సెకండ్ అసెస్మెంట్లో కమ్యూనికేషన్ టెస్ట్లో కొన్ని మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ మార్పులు మనం చేయాల్సినవి, మనం మాట్లాడాల్సినవి ఏంటి, కొత్తగా మనం కౌశలం పోర్టల్లో కనుక చూస్తే మనం అవి చూడొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ డౌట్స్లన్నీ క్లియర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎవరికినంటే, ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ కానీ, అలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఈ రెండు ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈ కంప్లీట్ చేసిన వారికి ఈ యొక్క సెకండ్ రౌండ్ అనమాట, సెకండ్ రౌండ్ అసెస్మెంట్ అనమాట. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే రన్ అయి వచ్చింది. కాబట్టి మనకు తెలిసినటువంటి విషయమే 13వ తారీఖు నుంచి 17 వరకు ఈ సెకండ్ రౌండ్ అసెస్మెంట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది మీకు అర్థమైంది కదా. ఎవరైతే ఫస్ట్ అసెస్మెంట్ రాశారో అందులో స్కిల్ అసెస్మెంట్ అయితే కావచ్చు, అలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కావచ్చు, ఈ రెండు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకే ఈ యొక్క సెకండ్ రౌండ్ అసెస్మెంట్ అనమాట. ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మనము మాట్లాడతాం కదా, ఆ మాట్లాడినటువంటి అవి కొత్త మార్పులు అనమాట. అంటే మనం మాట్లాడాల్సినవి కొత్త మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. డూ అంటే మనం చేయాల్సినవి. మనం ఏం చేయాలి, ఏం చేసి మనం మాట్లాడగలిగితే ఈజీగా కమ్యూనికేషన్ టెస్ట్లో మనం ఈజీగా మార్క్స్ అనేవి ఈ యొక్క 15 మినిట్స్ ఎగ్జామ్లో మనం ఈజీగా పాస్ అవ్వచ్చు. ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ప్రతిదీ నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే కనుక మీకు ఏమైతే అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క కమ్యూనికేషన్ టెస్ట్లో మార్పులు అయితే రావడం జరిగింది. ఆ యొక్క మనం ఏంటంటే వాళ్ళు చెప్పింది కావాలంటే మీరు కౌశలం పోర్టల్ కూడా చెక్ చేయవచ్చు. ఇవి కొత్తగా మీరు కమ్యూనికేషన్ టెస్ట్లో ఇలా మీరు మాట్లాడాల్సి ఉంటుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. స్టార్ట్ చేస్తాను. ఒక 5 పాయింట్స్ అయితే వారైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వన్, స్పీక్ నేచురలీ అండ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నారనమాట. అంటే సహజంగా మాట్లాడండి, మీ మాటల్లోనే చెప్పండి. ఎవరిది ఏమీ కాపీ చేయకుండా మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా మీ యొక్క ఓన్ వర్డ్స్ అయితే మాట్లాడండి అని వీరైతే చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి యూజ్ సింపుల్ సెంటెన్స్, క్లియారిటీ మ్యాటర్స్ మోర్ దెన్ కాంప్లెక్సిటీ అన్నాడు. కాబట్టి సింపుల్ పదాలు మీరు ఉపయోగించండి. మీరు కమ్యూనికేషన్ టెస్ట్లో ఏదైతే మాట్లాడదలుచుకుంటున్నారో మీరు సింపుల్ పదాలుగా ఉపయోగించండి. కష్టమైనటువంటి పదాలు మీరు విడిచిపెట్టండి అనేసి, అంటే సింపుల్ వర్డ్స్ అయితే మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇది సెకండ్ థింగ్, ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి గివ్ ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ యువర్ ఆన్సర్ అని అన్నాడు. అంటే మీరు సమాధానం ఇచ్చేటప్పుడు వ్యక్తిగతంగా ఉదాహరణ అనేది ఇవ్వండి. మీ గురించి చెప్పాలనుకున్నప్పుడు, లేదంటే ఇతరుల గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది మీరు యూజ్ చేయండి అని అంటున్నారు. ఇలా చెప్పడం వల్ల మీకు అనుభవం అనేది పెరుగుతుంది అని. ఈ థర్డ్ థింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి లిజన్ టు ది శాంపిల్ ఆడియోస్ ఇన్ ది పోర్టల్ బిఫోర్ యువర్ స్టార్ట్ అని అన్నాడు. అంటే ప్రారంభించే ముందు పోర్టల్లో ఉన్నటువంటి శాంపిల్ ఆడియోలు వినండి. వినటం ద్వారా మనకి ఏంటంటే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడనేది తెలుస్తుంది. ఇది లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫాస్ట్ అండ్ థింక్ బిఫోర్ ఆన్సరింగ్. సెకండ్ ఫాస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ ఫైన్ అన్నాడు. కాబట్టి సమాధానం చెప్పే ముందు
2 సెకండ్లు ఆలోచించి మీరు ఒక సమాధానం చెప్పాలి. సో మీకు అర్థమైంది కదా. మనం ఫస్ట్గా మనం నేచురల్గా మనము ఓన్ వర్డ్స్ వాడడానికి మంచి ఓన్గా మనకి ఏదైతే వస్తుందో ఓన్ పదాలు అంటే ఓన్గా మనం మాట్లాడడానికి, అంటే ఇతరులది కాపీ చేయకుండా మనం ఏమైతే మాట్లాడాలనుకుంటున్నామో అది స్ట్రైట్గా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో అది కాపీ ఇటు అటు చూస్తూ మనము ఇతరులది కాపీ చేయకుండా మనం ఓన్ వర్డ్స్ అయితే వాడడానికైతే ప్రయత్నం చేయాలి. ఇదనమాట. సో కాబట్టి ఈ యొక్క రూల్స్ అయితే మీరు పాటించగలిగితే మీరు ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ ఈ కమ్యూనికేట్ టెస్ట్లో అయితే మార్కులు ఈజీగా వాళ్ళు ఎంతకైతే మార్క్స్ ఇవ్వబోతున్నారో ఆ మార్క్స్ అయితే ఈజీగా సంపాదించవచ్చు అనమాట. ఇది వీడియో తర్వాత మనము ఉపయోగించనివి అంటే మనము మాట్లాడకూడని వీడియోస్ పార్ట్ 2లో పెడతాను. సో ఈ వీడియో అయిపోయిన అనంతరం నెక్స్ట్ పార్ట్ 2 కింద మనం ఏం చేయకూడదు, ఎలాంటి పదాలు వాడకూడదు, అలా వాడితే మనకు మార్కులు రావనేది వీడియో చేస్తాను. సో అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.